ఈరోజైతే మా పొలంలో పక్షి గూడైతే పెట్టింది. మీకు చూపిస్తున్నాను పచ్చి చెట్టు మీద. ఏందో వరమ్మ కళ్ళు చెదిరిపోయాను. మైండ్ బ్లోయింగ్. ఇక్కడే గూడు కట్టడం ఆ పత్తి చెట్టు మీద అంత హైట్ మీద. అమ్మో ఆశ్చర్యంగా ఎలాగైనా మీకు చూపిలేను. అదే వీడియో తీశాను. ఈ కొండలు పెద్ద గూడులో అయితే నా ఫ్రెండ్ అయితే పెట్టినాడు. మీకు చూపిలేని కామెంట్ చేయండి. అది ఈ గూడు ఎలా కట్టిందో ఎలాగో నాకు అది ఎలా వచ్చిందంటే ఐడియా సౌండ్ వచ్చింది. ఏమో చూసినా గూడు. అమ్మో ఏందిరా బాబు ఇంత కష్టపడి ఎంత కట్టిందని. ఇల్లు కట్టడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తాము. కానీ ఈ పక్షి కూడా ఎలా కట్టిందంటే హ్యాండ్స్ ఆఫ్ పక్షులు కూడా మనసత్వం ఉండదు, హెల్ప్ నేచర్ ఉందని నాకు కూడా భావిస్తుంది. మీకు ఇలాంటివి చూసింటే ఇలాంటి పక్షులు కూడా ఏవో పక్షులు అలాగే మీకు కామెంట్ చేసి అలాగే ఎన్ని ఉన్నా కూడా మీరు కామెంట్ చేయాలని కోరుతున్నాను. ఇలాంటివి చూసింటే అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి కోరుతున్నాను. పత్తి చెట్టు మీద ఎలా కట్టింది కూడా వా వండర్ఫుల్. ఎందుకంటే వర్షం వస్తే దాంట్లో ఉంటావి, ఎండ పడితే దాంట్లో కానీ నేను దాన్ని అడ్డం పడుతుంటే కట్టు కూడా చూసిన నాకు భయం వేస్తుంది. ఎన్ని చిన్న పిల్లలు చూడండి ఎన్ని ఉన్నావో. అమ్మో నల్ల బ్లాక్ ఏ పక్షి నాకు అర్థం కాదు. మీకు చూపించాలని నాకు చాలా కష్టపడి వీడియో తీసినాను. ఎందుకంటే అక్కడ పన్నీరు పెట్టి మీకు తీపిచ్చినాను. కానీ మీ వీడియో చూసడం లేదు, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఈ పక్షి గూడు కట్టడం అంత సులభం కాదండి. ఒక పక్షి ఎంత కష్టపడుతుందో ఒక్కొక్క పుల్ల ఏరుకొచ్చి గూడు కట్టడం అంటే నేను ఇంతవరకు చూడలేదు. మా పొలంలో ఇంత గూడు మీ పొలంలో ఇట్లా కట్టింటే అక్కడ మీరు గూడు కట్టింటే చూసింటే కామెంట్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్లు కొంతమంది తెలుగుకున్న వాళ్ళకు కూడా ఇలాంటివి చూడడానికి కోరుతున్నాను. ఇలాంటి చెట్టుకు గూడు కట్టినప్పుడు పరేయకండి. ఎందుకంటే ఎంత కష్టపడి కట్టుగా ఉంటాయి. మనం అది ఉన్న రోజులు ఉన్ని పొలంలోని. ఎందుకంటే మనం తీసి పరేస్తే మనకు చాలా పాపలు వస్తాయి. నెక్స్ట్ కలడం వల్ల బాగా ఉంటా.